ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినప సున్నుండ. నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎలా చేసుకోవాలన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి. మనకు నోట్లో వేస్తే ఎన్నలాగా కరిగిపోతుంది. ఇది మనకు నెల రోజులున్నా ఖరాబు కావు, గట్టిగా కావు. అంత సూపర్గా జ్యూసీగా చాలా బాగుంటాయి. ఎలా చేసిందన్నది వీడియోలోకి వెళ్ళి చూద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు, నచ్చిందంటే చేసుకోవచ్చు. నేను మినప లడ్డు అందరు చేస్తారు. ఇలా నేను చేసినట్టు ఒకసారి చేసి చూడండి. ఈ కొలతలతోటి మీకు సుతం చాలా బాగా కుదురుతాయి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. ఇప్పుడు నేను ఇక్కడ మినపగుండ్లని 1 కప్పున్నర తీసుకుంటున్నా. అట్లనే పొట్టు మినుముల్ని 1/2 కప్పు, 2 కలిపి మనకు 2 కప్పులు. 2 కప్పుల మినుపుల్ని ఒక గిన్నెలో పోసుకోవాలి. మీరు పప్పు ఉన్నా తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు వాటర్ వేసి వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. మీకు చూపించడానికి కొన్ని వాటర్ పోసి చూపించినా కానీ 2-3 సార్లు శుభ్రంగా కడిగితే మనకు వీటి ఉన్న డస్ట్ అంతా పోయి మంచిగా అవుతాయి. ఇలా డస్ట్ మందు కలుపుతారు కదా, అంత కెమికల్ ఉంటాయి. అందు గురించి పప్పును కంపల్సరీ మనం కడుక్కోవాలి. కడుక్కున్నాక ఒక జాలిబుట్టిలో వేసుకొని నీళ్ళని నడిచిపోయటానికి దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి ఒకటి కడాయి పెట్టుకోవాలి. కడాయి మనం ఇనుపదన్న పెట్టుకోవాలి, లేకపోతే నాన్ స్టిక్ది కానీ బుగ్గెండిది కానీ ఇవి పెట్టుకోండి. స్టీల్ ఐట్లల్లో అస్సలు ఎంపకండి, అవి లోపలిదాకా ఎగాయి. మనకు ఈడ పప్పు ఎంత మంచిగా ఎగితే మనకు లడ్డు అంత రుచిగా ఉంటుందండి. ఇదొక్కటి గుర్తుంచుకోండి. స్టీల్ ఐట్లల్లో అస్సలు ఎంపకండి, అవి మీద కలర్ వస్తాయి కానీ లోపలిదాకా అస్సలు ఎగదు పప్పు. మనం ఇట్లా ఇనుప కంచులు ఉంటాయి కదా, అందులోనన్నా వేపుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ బియ్యం వచ్చేసి 2 స్పూన్ల బియ్యం తీసుకున్నా. అంటే మనం పప్పు ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టే బియ్యం తీసుకోవాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారు, 1 కప్పు వేసేస్తారు. అట్లా వేయద్దు. అట్లా వేస్తే మనకు మినపప్పు లడ్డు టేస్ట్ పోతుంది. బియ్యం ఎక్కువ వేసుకోకూడదు. 1 కప్పుకు 1 స్పూన్ చొప్పున 2 స్పూన్లు వేసుకోండి 2 కప్పులకు. మనకి ఇక్కడ ఇవి వచ్చేసి 1/2 కేజీ మినుములు అవుతాయండి. ఇప్పుడు వీటిని అట్లా ఎర్రగా వేపుకోవాలి. స్టవ్ అన్నది లో పెట్టే మనం వీటిని ఒక 15 నిమిషాలు కంపల్సరీ వేపుకోవాలి. 15-18 నిమిషాలు అట్లా కంపల్సరీ వీటిని మనం వేపుకోవాలి. స్టవ్ అన్నది లో పెట్టుకొని వీటిని వేపుకుంటే క్రిస్పీగా ఉంటాయి. లోపలిదాకా మనకు పప్పు అన్నది వేగి లడ్డు అన్నది రుచిగా ఉంటుంది అప్పుడే. అందు గురించి ఇదొక్కటి గుర్తుంచుకోండి. స్టవ్ అన్నది లో పెట్టుకొని ఇనుప కంచుడు కానీ లేకపోతే నాన్ స్టిక్ దాంట్లో అయినా పర్లేదు అట్లా వేపుకోండి, కానీ స్టీల్ ఐట్లలో వేపుకోకండి. ఇప్పుడు మనం మినపప్పు అంతా చక్కగా అన్నీ వేపుకోవాలి. నేను 2 వాయిలుగా వేపుకుంటున్నా. ఇప్పుడు వీటిని మనం వాటర్లో కడుక్కున్నాం కదా, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అయినా పర్లేదు, కడిగే వేపుకోండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పప్పు అంతా గిన్నెలోకి తీసుకొని దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని మనము బియ్యాన్ని సుతం వేపుకోవాలి. బియ్యం మనం తడిపి పెట్టుకున్నాం కదా, కొంచెం బియ్యం సుతం కొంచెం నాని ఉంటే మనకు వేగేటప్పుడు సుతం బియ్యం చక్కగా ఎగుతాయి. మనకు పప్పులో కలిపి పడతాం కాబట్టి పప్పుతోటట్టు మంచిగా పిండి అవుతుంది. లేకపోతే డైరెక్ట్ బియ్యాన్ని వేపితే కొంచెం కరగ్గా ఉంటుంది. ఇట్లా వేపండి, ఇట్లా వేపి చూడండి లడ్డు రుచిగా ఎందుకు ఉండదో. లడ్డు అందరు చేస్తారు కానీ ఈ మెథడ్లో ఒకసారి చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మనకు లడ్డు ఎన్ని రోజులున్నా జ్యూసీగా నోట్లో ఎత్తే వెన్నలాగా అరిగిపోతుంది. ఇప్పుడు పప్పులన్నీ చల్లారించుకోవాలి. అందులోనే ఒక 4-5 ఇలాచీలు వేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు పప్పులన్నీ చల్లారినాక మనం మిక్సీ పట్టుకోవాలి. రెండు దమ్ములా పట్టుకోండి, కొన్ని వేసుకుంటా. మనం ఒకేసారి వేసి పడితే అంత పిండి అన్నది మంచిగా రాదు. కొన్ని వేసుకుంటా. నేనైతే 2 సార్లు పట్టుకున్నా. చూడండి, మనం పట్టుకున్నాం కదా, సగం పోసి ఇప్పుడు బెల్లాన్ని వేసుకోవాలి. మనం 2 కప్పుల మినపప్పుకు 2 కప్పుల బెల్లం కంపల్సరీ పడుతుందండి. 1/2 కేజీ మినపప్పు తీసుకుంటే మనకు 1/2 కేజీ బెల్లం అన్నది కంపల్సరీ పడుతుంది. కేజీ పప్పుతోటి చేసిన అదే కొలతతోటి చేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బెల్లాన్ని అందులో వేసుకొని దాన్ని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి. పట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలో పోసుకోండి, ఎడల్పు గిన్నెలో పోసుకోండి.
ఇప్పుడు మిగతా సుతం పట్టుకోవాలి మినపపప్పు. ఇప్పుడు మిగతా పప్పు సుతం పోసుకొని దాన్ని అట్లనే మళ్ళీ పట్టుకొని మనం బెల్లం వేసుకోవాలి. చూడండి పట్టుకున్నాక మళ్ళీ ఇంకొక కప్పు వేసుకోవాలి. మనకు రెండు కప్పుల పప్పు కాబట్టి 2 కప్పుల బెల్లం అన్నది కంపల్సరీ పడుతుంది. అప్పుడే స్వీట్ ఎక్కువ ఉంటుంది. స్వీట్ అన్నది ఎక్కువ ఉండదు, మంచిగా మామూలుగా ఉంటుంది. మీరు కొద్దిగా తక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం తగ్గించేసుకున్నా పర్లేదు. ఇప్పుడు అంతా పట్టుకున్నాక మనం అదే గిన్నెలో పోసుకోవాలి. పప్పులు కానీ పిండి కానీ ఇట్లా పట్టుకోండి. పిండి కొంచెం బాగా మెత్తగా పట్టద్దు, కొంచెం అట్లా గరకగా ఉంచుకోండి. ఇప్పుడు మనం నెయ్యి ఏ కప్పుతోటి పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక 3/4 కప్పు దాకా నెయ్యి తీసుకోండి. అంటే మనకు 1/4 కిలో నెయ్యి దాకా పడుతుంది. ఇప్పుడు 3/4 కప్పు నెయ్యిని కొంచెం దాన్ని వేడి చేసుకోవాలి. వేడి చేసి మనము పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి అంతా మనం అట్లా కరిగేదాకా వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆపుకొని అది నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుంటా మనం పిండి అంతా కలుపుకొని లడ్డూల్లాగా చేసుకోవాలి. ఒకేసారి పోసుకోకండి. నేనైతే ఒక సగం పోసిన పక్కకు ఉంచుకొని ఇప్పుడు ఆ పిండి అంతా కలుపుకున్నాక మనం అవి లడ్డూలు చుట్టుకున్నాక మళ్ళీ మిగతా దానికి పోసుకోవాలి. ఒకేసారి పోసుకుంటే మనకు పిండి అన్నది కొద్దిగా పొడి వేరినట్టు అవుతుంది. అందు గురించి కొంచెం కొంచెం పోసుకొని మనం లడ్డూలు అన్నవి చేసుకోవాలి. చూడండి అట్లా కలుపుకోవాలి. లడ్డు ఈజీగానే వస్తుందండి. పిల్లలకు ఇది రోజు ఒకటి ఇచ్చిందంటే మంచి బలంగా తయారవుతారండి. ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ తింటే చాలా మంచిదండి. ఆడవాళ్ళ అలసటం కొంచెం బలహీనత తక్కువ ఉండి మన కాళ్ళు గుంజుడు అవి ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఇవి తినిందుంటే మంచిగా సెట్ అవుతుందండి. బలంగా తయారవుతారు. నడుము నొప్పులున్నా కాళ్ళ నొప్పులున్నా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈ లడ్డుని ఇలా ఓసారి చేసి చూడండి. పప్పులు ఇట్లా వేపుకొని బెల్లం నెయ్యి అంతా ఈ కొలతలతోటి చేసుకోండి. లడ్డు ఎట్లా అంటే అట్లా ఎంత సూపర్ అంటే అంత సూపర్ ఉంటుందండి. మనకు పప్పు వేగకున్న లడ్డు అన్నది స్మెల్ వస్తుంది. అంత పచ్చి మినపప్పు లెక్క పప్పులు ఎర్రగా ఎగితేనే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయంత నెయ్యి వేసుకొని మిగతా సుతం పిండిని కలుపుకొని లడ్డు చేసుకోవాలి. మనకు 3/4 కప్పు నెయ్యి అన్నది కరెక్ట్గా సరిపోయిందండి. మనకు ఇందులో నెయ్యి పేవరే మంచిగా ఉంటుంది. ఆయిల్ అది అట్లా వేయద్దు. నేతిలో కలుపుకొని చేసుకుంటేనే సూపర్ ఉంటుందండి లడ్డు అన్నది. పిల్లలకు లంచ్ బాక్స్లో లడ్డు రోజు ఒక్కటి పెట్టింది ఉంటే వాళ్ళు స్కూల్లో అన్నం తినకున్నా కొంచెం సెట్ అవుతుందండి. వాళ్ళకు బలహీనంగా ఉన్న వాళ్ళకు బలంగా తయారవుతారు. ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నీ మనకు చివరి లడ్డు దాకా సూపర్ వస్తాయండి అన్నీ. చూడండి అన్ని లడ్డూలన్నీ అలా చేసుకొని ఏదన్నా హెడెన్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు 20 రోజులు కానీ నెల కానీ నిలువ ఉంటాయి. పిల్లలకి ఎప్పుడు కావాలితే అప్పుడు స్కూల్ నుంచి రాగానే ఇచ్చేయచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఒకసారి నేను చేసినట్టు ఈ కొలతలతోటి చేసి చూడండి. మీ పిల్లలకు పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. చాలా అంటే చాలా మంచిదండి. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళైనా తినచ్చు. చాలా అంటే చాలా మంచిది. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందండి. తప్పక ఇలాసారి అయితే ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చాలా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. పప్పులు అయితే మంచిగా వేపుకొని చేసుకోండి. సూపర్గా ఉంటుందండి లడ్డు. ఈ లడ్డూలని ఇలా చేసి పిల్లలకు పెడితే చాలా మంచిదండి. ఆరోగ్యంగా ఉంటారు, బలంగా తయారవుతారు, చురుగ్గా ఉంటారు పిల్లలు. చూడండి జ్యూసీగా ఎంత బాగుందో లడ్డు. మనకి ఇట్లా నోట్లు ఎత్తే కరిగిపోయింది, అంత బాగుంటుందండి. మనకు గట్టిగా అన్నది అస్సలే కాదు. ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి.